హాయ్ స్టూడెంట్స్, రేపు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎలా చేయాలి అనే దానికి వాళ్ళైతే ఇక్కడ ఇచ్చారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రం చేయండి. జాయిన్ అయ్యాక కాల్స్ అలా ఉంటాయి, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్, ప్రయారిటీ లిస్ట్ అన్నీ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్తే టీఎస్ఏ ఇప్పుడు మీకు అక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చాడు, MADADM అనే వెబ్సైట్. అందులో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇంక ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ మనకైతే ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, దాని మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే నెక్స్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడైతే మీరు రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి, రీనీట్ది, నీట్ ర్యాంక్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఓటీపీ జనరేట్ చేసుకోండి, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, ఓటీపీ జనరేట్ చేసుకోండి. క్యాప్చాని ఇక్కడ మీరు చేయండి, ఎంటర్ చేసి నెక్స్ట్ మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మొబైల్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, మీ మొబైల్ ఈమెయిల్ ఇవి రెండు రిజిస్టర్ అయిపోయాయి సక్సెస్ఫుల్గా. ఇంకా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ సబ్ క్యాస్ట్ ఇక్కడ మీకు వచ్చేస్తుంది. క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఓకే, క్యాస్ట్ అండ్ క్యాస్ట్ కేటగిరీ ఇక్కడ మీరు ప్రెస్ చేయగానే మీది వచ్చేస్తుంది. దాని రిలేటెడ్ మీకు అర్థమవుతుంది. అది ప్రెస్ చేయగానే దాన్ని అయితే మీరు ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ చేయాలి, మీరు కార్డు పేమెంట్ చేయొచ్చు. సో ఈ కార్డు యూజ్ చేసి ఏదో కార్డు యూజ్ చేసి పేమెంట్ చేయండి. 4000 అండ్ 3200 ఉంది కదా, మీకు ఏదైతే అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. పేమెంట్ చేయగానే సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ పేమెంట్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీజ్ అని వస్తుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది, రిఫరెన్స్ నెంబర్తో సహా వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత మీరు నీట్ రూల్ నెంబర్ని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇప్పుడు మీకు పేమెంట్ చేయగానే వచ్చిన నెంబర్ని ఎంటర్ చేయాలి. ఒకటికి యూజర్ ఐడి, ఒకటి పాస్వర్డ్లో పనిచేస్తుంది అనమాట. అది మీకు మొబైల్ కూడా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ కూడా వస్తుంది. ఆ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మీ నీట్ రూల్ నెంబర్ ఇంపార్టెంట్. ఇవి రెండే ఇంకా మీకు సీట్ వచ్చే వరకు ఉండేది. క్యాప్చా ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. చేయగానే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతారు. ఈ నెక్స్ట్ స్టెప్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు క్యాండిడేట్ నేమ్ ఇన్ యాజ్ పర్ 10+2 ఇంటర్లో ఉన్నట్టు క్యాండిడేట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ నీట్ రూల్ నెంబర్ అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ క్యాస్ట్ కేటగిరీ. సో ఇక్కడ ఏవైతే మీకు రెడ్లో చూపిస్తున్నారో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. అవన్నీ ఆ రెడ్లో చూపించే వాటిని చాలా ఇంపార్టెంట్ అవి. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సబ్ కేటగిరీ, క్యాస్ట్లో ఇంకా మీకు కేటగిరీ ఉంటుంది కదా, అది ఇక్కడ మీరు ప్రెస్ చేయగానే దీనికి రిలేటెడ్ మీకు వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సబ్ కేటగిరీ ఇక్కడ టైప్ చేయండి మీది ఏ క్యాస్ట్ అనేది. అండ్ క్లెయిమింగ్ AWS కోటా, ఎస్ అంటే ఇక్కడ నెంబర్ వేయాలి. ఇన్కమ్ అబౌట్ 2 lakhs అంటే అవసరం లేదు, సర్టిఫికేట్. బిలో 2 lakhs అంటే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఓకే, అబౌట్ 2 lakhs అంటే అవసరం లేదు. ఇంటర్ బోర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వస్తుంది ఇంటర్ బోర్డ్, స్టేట్ ఇంటర్ బోర్డ్ ఆర్ అది సంథింగ్ మీరు ఎంటర్ చేయండి. మార్క్స్ సెక్యూర్డ్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఉంటుంది మీకు, కంప్లీట్ సైన్స్ గ్రూప్. వాటి మొత్తం మార్కులు బై టోటల్ మార్క్స్. అంటే మీకు 592 వచ్చాయనుకోండి, మొత్తం మార్కులు 600 ఉంటాయి స్టేట్ బోర్డ్కి. అది ఎంటర్ చేయండి. ఓకే, అది ఎంటర్ చేశాక ఇంక ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ నీట్ రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, పర్సంటైల్. ఓకే, అండ్ ఆటోమేటిక్గా వచ్చే ఛాన్స్ ఉంది, రాకపోతే చూసి ఎంటర్ చేయండి. స్కోర్ అండ్ జెండర్, లోకల్ ఏరియా, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మన తెలంగాణకు సంబంధించి ఉస్మానియా అయితే పెట్టండి. మైనారిటీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, PWD ఉంటే సెలెక్ట్ చేసుకోండి, NCC. ఇవన్నీ సెలెక్ట్ చేయగానే కాదు, వీటి వెనుక అప్లోడ్స్ చేయాలన్నమాట. ఓకేనా, సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇంకోటి ఆల్టర్నేటివ్, ఇది మెయిన్, ఇది ఆల్టర్నేటివ్. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఆల్టర్నేట్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్, అడ్రస్, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్. ఓకే, పిన్ కోడ్ అండ్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, SSC హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాస్ కింద ఉంటుంది మీకు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ SSC. ఇవన్నీ ఎంటర్ చేసేయండి. ఇక్కడ 9 to 10 డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓకే, ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, 2000, 2021, 22, 23 ఆర్ 23, 24, 25, 26 ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఆ విధంగా పెట్టండి. నేమ్ ఆఫ్ ద స్కూల్ ఎక్కడ చదివారు, ప్లేసు, డిస్టిక్,
స్టేట్ ఇవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి రాగానే మీకు ఇక్కడ ఫోటో అప్లోడర్ ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. 100 KB బిలో ఉండాలి. అండ్ ఇక్కడ మీరైతే ఈ పర్మిషన్ ఇచ్చేయండి, డిక్లరేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం కరెక్ట్ ఇచ్చామని ఇచ్చేసి సేవ్ అండ్ ఎగ్జిట్. ఆర్ సేవ్ అండ్ ఎగ్జిట్ అయితే బయటకు వెళ్తారు. మళ్ళీ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ మీద ప్రెస్ చేసి మళ్ళీ మీకు రూల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఆర్ డైరెక్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ కొట్టవచ్చు. ఇంకా లాస్ట్ స్టెప్ అన్నమాట అది. సో అప్లోడ్ సర్టిఫికేట్స్ మీద లేదు, మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి, మీరు అప్లోడ్ సర్టిఫికేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఓకేనా. సో ఇక్కడ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. అండ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరైతే వ్యాలిడేట్ చేయండి. చేయగానే మీకు సర్టిఫికేట్స్ ఎంటర్ చేసే ఇదైతే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది అంతా ప్రింట్ అయి వస్తుంది. ఏదైనా రాకపోతే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. మీరు ఏమేమి ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతుంది. ర్యాంక్ కార్డు అన్ని 500 KB NCC క్యాప్ అది తప్పించి మీకు సైజెస్ చూసుకోండి, అది ఒకటి జాగ్రత్తగా. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ 9th 10th అప్లోడ్ చేయమన్నాడు. అంటే ఒకటే ఫైల్ 6th to 10th ఉంది నాకంటే అదే చేయండి. 1 to 10th ఉందంటే అదే చేయండి. అందులో 9 to 10 ఉంటే సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ఇంటర్కు 2 ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఇయర్ కోటి సెకండ్ ఇయర్ కోటి 2 సింగిల్ ఫైల్ చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నీడెడ్ అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. అండ్ క్యాస్ట్ నీడెడ్ అయితే అది ఎంటర్ చేయండి. మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ NCC సర్టిఫికేట్, క్యాప్, PMC, ఆంగ్లో ఇండియన్ అండ్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇది ఎవరైతే ఓపెన్ ఇంటర్ చేశారో, కాలేజెస్కి వెళ్ళకుండా ఓపెన్గా చదివారో వాళ్ళకి మాత్రం ఇంటర్ వరకు అవసరం అన్నమాట. వాళ్ళకి అది 4 years. ఆధార్ కార్డు అండ్ సింగరేణి కోటా, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రింట్ అని కొడితే మీకు ప్రింట్ ఫామ్ వచ్చేస్తుంది. మీకైతే మీ అప్లికేషన్ ప్రింట్ కూడా వస్తుంది. ఓకేనా. ప్రింట్ వచ్చేస్తుంది. ఆ ప్రింట్ మీరు చూసుకోవచ్చు. దీంతో మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇదైతే ప్రాసెస్.